భారతదేశంలోనే వేగంగా ఎదుగుతున్న నగరం హైదరాబాద్. ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్, ఇంకా స్టార్టప్స్, ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్స్తో రియల్ ఎస్టేట్ కూడా చాలా వేగంగా దూసుకుపోతున్న నగరం. ఈ మహానగరానికి సరిపడా వాటర్ సప్లై ఉందా అంటే ప్రస్తుతానికి లేదనే చెప్పాలి. ఈ అవసరాన్ని ముందే గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ఒక గేమ్ చేంజింగ్ స్టెప్ వేసింది. అదే 2028 నాటికి హైదరాబాద్ నగరానికి 24 గంటల నిరంతర నీటి సరఫరా అనే స్పష్టమైన లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన మెగా ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టే 140 కిలోమీటర్ల వాటర్ రింగ్ మెయిన్. ఈ వాటర్ రింగ్ మెయిన్ అంటే ఏంటంటే హైదరాబాద్ నగరానికి చుట్టూ ఒక పెద్ద వృత్తంలా వేసే హై కెపాసిటీ వాటర్ పైప్లైన్ నెట్వర్క్. ఈ వాటర్ పైప్లైన్ నెట్వర్క్ ద్వారా నీటి రిజర్వాయర్లు, నీటి ట్రీట్మెంట్ ప్లాంట్లు, వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఏరియాలు అన్నింటినీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతాయి. దాని ఫలితంగా సిటీ అంతా సమానమైన వాటర్ సప్లై ఉంటుంది. ఉదాహరణకు ఇటువంటి ప్లాన్నే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చేస్తూ ఉన్నారు. ఒక చోట పవర్ కట్ అయినా కూడా ఇంకొక చోట నుంచి ఆ ఏరియాకి పవర్ సప్లై వస్తుందన్నమాట. దీన్ని ఒక గ్రిడ్ లాగా తీసుకొచ్చి పవర్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇదే విధమైన నెట్వర్క్ని ఇప్పుడు వాటర్లో కూడా తీసుకొస్తున్నారు. ఒక చోట సరఫరా ఆగిపోయినా కూడా, అంటే దీని ద్వారా ఒక చోట నీటి సరఫరా ఆగిపోయినా మరో మార్గం నుంచి వెంటనే వాటర్ సప్లై అక్కడికి జరుగుతుంది. వాటర్ కట్స్ తగ్గిపోతాయి. బోర్వెల్స్ పైన ఆధారపడడం తగ్గిపోతుంది. ఔటర్ ఏరియాలకు కూడా నిరాటంకంగా నీటి సరఫరా జరుగుతుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సేవరేజ్ బోర్డు అధికారులు చెబుతున్నది ఒకే ఒక మాట: ఈ వాటర్ రింగ్ మెయిన్ ఒకటి సిటీ లెవెల్ బ్యాకప్ సిస్టమ్ అవుతుంది. మెయింటెనెన్స్ సమస్యలు వచ్చినా, ఎమర్జెన్సీ అయినా, లేదా సీజనల్గా వచ్చే సమస్యలు ఏవైనా వచ్చినా కూడా నగరానికి నీటి సరఫరా ఆగదు. హైదరాబాద్ రోజు రోజుకి విస్తరిస్తూ ఉంది. ఐటీ కారిడార్, ఫార్మా హబ్బులు, భారీ రెసిడెన్షియల్ టౌన్షిప్స్ పెరుగుతూ ఉండడంతో నీటి అవసరం భారీగా పెరుగుతోంది. పాత తరహా సిస్టంతో ఈ డిమాండ్ను హ్యాండిల్ చేయడం కష్టం. అందుకే ఈ వాటర్ రింగ్ మెయిన్ మోడల్. కృష్ణా రివర్, గోదావరి రివర్ లాంటి ప్రధాన నీటి వనరుల నుంచి వచ్చే నీరు నగరమంతా సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దీనివల్ల హైరైజ్ అపార్ట్మెంట్స్, కమర్షియల్ ప్రాజెక్ట్స్, ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఇలాంటి వాటన్నింటికీ కూడా స్టేబుల్గా వాటర్ సప్లై జరుగుతుంది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్కు, డెవలపర్స్కు ఇది చాలా కీలకం. సింపుల్ లాజిక్: నీటి స్టెబిలిటీ ఉన్న ఏరియాల్లోనే హోమ్ బయ్యర్లు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. 24 గంటలు వాటర్ సప్లై ఉండడం వల్ల డెవలపర్లకు ప్రాజెక్ట్స్ వాల్యూ పెరుగుతాయి. అలాగే ఇన్వెస్టర్స్కి కూడా దీనివల్ల లాంగ్ టర్మ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎందుకంటే వాటర్ అవైలబుల్ ఉన్న చోటనే ప్రాజెక్ట్స్ ఎప్పుడూ విలువ కోల్పోవు. ఈ 140 కిలోమీటర్ల వాటర్ రింగ్ మెయిన్ పనులు దశల వారీగా కొనసాగుతున్నాయి. కీలక ప్రాంతాల్లో పనులు స్టార్ట్ అయ్యాయి కూడా. కొన్ని స్ట్రెచ్లు పూర్తి దశలో ఉన్నాయి. 2028 నాటికి పూర్తి సిస్టమ్ రెడీ అవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.